క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత మన రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం తప్పులు చేసి విఫలమైపోతాం. అటువంటి మనపై దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ఈ చిన్న సందేశం ద్వారా తెలుసుకుందామా? ప్రియులారా, మనం చేసే తప్పులు దేవునికి ఎంత మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించవు. ఎందుకంటే ఆయనకు మన గురించి ముందే అంతా తెలుసు కనుక. మన బలహీనతలన్నీ మన దేవునికి తెలుసు. ఆయన మన నైజం ఎరిగి ఉన్నాడు. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడని భక్తుడు సెలవిస్తున్నాడు. ఇంకా మనం మంచి పనులు చేసినప్పుడు ఎక్కువగా, చెడ్డ పనులు చేసినప్పుడు తక్కువగా దేవుడు మనల్ని ప్రేమించడు. ఆయన ప్రేమ షరతులు లేనిది. మీ మంచి రోజుల్లో మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తారో మీ చెడు రోజుల్లో కూడా అంతే ప్రేమిస్తాడు నీ దేవుడు. ఈ అద్భుతమైన ప్రేమనే మనం కృప అని పిలుస్తాము. మనం ఎంతటి మూర్ఖపు పనులు చేసినా ఆయన మనల్ని ప్రేమించటం మాత్రం ఆపడు. ఇంకా మనం ఒకే తప్పుడు పదే పదే చేసి దేవుడి క్షమాపణ అడగటానికి మొహమాట పడుతుంటాం. దేవుడు మనపై విసిగిపోయాడేమో అని అనుకుంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడటానికి ఎప్పుడూ విసుగు చెందడు. మనం ఎన్నిసార్లు ఆయన వద్దకు వెళ్ళినా ఎప్పుడు తన 2 చేతులు చాచి మన కోసం వేచి ఉంటాడు. మనం పెరిగిన కుటుంబాల్లో లేదా సమాజంలో మన మంచితనాన్ని బట్టి లేదా మనం సాధించిన విజయాలను బట్టి, మన సంపాదనను బట్టి మనల్ని ప్రేమించి ఉండవచ్చు, మనల్ని గౌరవించి ఉండవచ్చు. కానీ మనం విఫలమైతే ఆ ప్రేమ పూర్తిగా తగ్గిపోతుంది. కానీ దేవుడు అలా చేయడు. కొలస్సీ 2:14 చెప్పినట్టు దేవుడు మనకు విరోధంగా ఉన్న పాపాల పత్రాన్ని రద్దు చేసి దానిని సిలువకు కొట్టి పూర్తిగా తీసివేశాడు. నేస్తమా, క్రైస్తవ జీవితం అంటే అసలు తప్పులే చేయని జీవితం కాదు. కానీ తప్పుల నుండి క్షమాపణ పొంది నేరాభావన లేకుండా మరలా ఆ తప్పులు చేయకుండా బ్రతికే జీవితం. కుమ్మరి వాని చేతిలో చేయబడిన ఒక అందమైన పాత్ర పగిలిపోతే అతడు దాన్ని పారవేయడు, కానీ మళ్ళీ నీళ్లు చల్లి నలిపి అంతకంటే అందమైన పాత్ర చేస్తాడు. అట్లే మన జీవితాలు కూడా అంతే. మనం కూడా తప్పులు చేసి విరిగిపోయినప్పుడు దేవుడు మనల్ని పారవేయడు. ఆయన కృపతో సరిచేసి మళ్ళీ వాడుకుంటారు. కనుక నేనేస్తమా, నిరాశ చెందకు. నేడే క్రీస్తునొద్దకు వచ్చి ఆయనకు నిన్ను నీవు సమర్పించుకుని అట్టి ప్రభు కృప సంపూర్ణంగా పొంది ప్రభు శాంతిని సంపూర్ణంగా పొందుకో. ఇట్టి కృపాభాగ్యం నీకు కలుగును గాక. ఆమేన్. మరణాత.